అన్న అందరికీ నమస్తే. చిన్న మ్యాటర్ ఒకటి ఉంది. ఏమిటంటే ఈ మధ్యన నాకు మా అక్కకి కొంచెం గొడవ అయింది. మా అక్కని ఒక దెబ్బ కొట్టాల్సి వచ్చింది, కానీ ఆడపిల్లని కొట్టరాదు. కానీ మా అక్క తప్పు చేసిందని కొట్టాను నేను. ఎందుకంటే ఒకరింటి ఆడపిల్లకు ఒక లెక్క, ఇంకొకరింటి ఆడపిల్లకు ఒక లెక్క ఎప్పుడు మాట్లాడొద్దు. నీ కూతురుని ఇచ్చినావని నువ్వు నీ కూతురుని మీద పెట్టుకుని వచ్చేసి ఇంకొక ఆడపిల్లకి ద్రోహం చేయకూడదని ఒక మాట నేను అడిగాను. అడిగినందుకు ఆడపిల్లకి అట్లా ఇట్లా అట్లని గొంతుకాడ చేయి తీసుకొచ్చి అట్లా ఇట్లా అని కొంచెం ఈగో చూపించింది. ఇక నేను కొట్టవలసి వచ్చింది. ఎందుకంటే నీ కూతురికి ఎంతే న్యాయం చెప్తావు, ఇంకొకళ్ళ అమ్మాయి కూడా అంతే న్యాయం చెప్పలేదు. ఎందుకంటే నువ్వు కన్నావు నవమోసలు కానీ నీ కూతుర్ని, అవతల కొన్నా నవమోసలు కనిగేసి ఒక కూతురుని కానీ ఇంకొకరింటికి పంపించుంటారు. నువ్వు ఎట్లా ఇంకొకరింటికి పంపించుంటావో వాళ్ళు కూడా అట్లా పంపించుంటారు. అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక ఆడిదానివి. అర్థమైందా? ఇది గాయస్, నా కూతురికి ఒకలాగా ఇవి వాళ్ళు నా కూతురు కాదన్నలాగా ఇంకొకరిలాగా అట్లా చేయొద్దు. కానీ మంచిగా ఉండాలా, బాగుంటుంది. ఇంకోసారి పిచ్చి పిచ్చి చేసేలాగా మాత్రం బాగుండదని చేసి వార్నింగ్ ఇచ్చి ఒక 8 కొట్టాల్సి వచ్చింది. కానీ కొట్టినందుకు నేను కూడా బాధపడుతున్నాను. అక్కను కొట్టిన కదానికి నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఆ బాబాయ్ చెప్పిండు, ఈ కాక చెప్పిండు, ఆ కాక ఆ సులిగడి ఈ సులిగడి చెప్పిండు అని ఇనిగేసి సొంత తల్లి పిల్లలకే నువ్వు చిచ్చు పెట్టుకొని చేసి అన్నదమ్ముల్ని విడిదీయాలనుకుంటున్నావు. చూడు, ఇది మహాపాపం. ఇది గుర్తుపెట్టుకో. కర్మ వెంటాడుతుంది, నేను వదిలిపెట్టదు. ఇది గుర్తుపెట్టుకో. నేను ఇంకా అనుకొని వచ్చింటే మాత్రం నా దెబ్బలకు పన్నుకుంటావు నువ్వు. మీ కాకలు వస్తారా, మీ బాబాయిలు వస్తారా, ఏం పీకలేరు. కానీ ఇంకా నేను ఓపికతో ఉన్నానంటే నాకు నా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఒక సంసారం అనేది ఉంది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఓపికతో ఉన్నాను. పిచ్చి పిచ్చిగా ఈగోలు నమ్ము చూపించాను అనుకో, తొక్కి పడేస్తాను నేను. ఎంత ఉంటే అంతే ఉండను.